అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మే 10 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను. మన గురువు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువు దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారం అండి, ఈ రాశి వారు రేపటి మీ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి కొత్త ప్రణాళికలు వేసుకోవడం అయితే మంచిది. మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి, రూపొందించండి. ఇవి భవిష్యత్తులో మీకు మేలు చేస్తాయండి. యువత తమ వృత్తికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని విజయవంతంగా అమలు చేస్తారు. మతపరమైన కార్యకలాపాల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది. పని భారంతో మిమ్మల్ని మీరు అధికంగా నింపుకోవద్దు. ముఖ్యమైన పనులకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మీ సంబంధాల్లో ఉండే చిన్న చిన్న బ్రతుకుల సమస్యలను పట్టించుకోవద్దు. వినోదములు సమయాన్ని వృధా చేయటము యువతకు హానికరం కావచ్చు. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. మీరు ఒక కొత్త మైలు రాయిని కూడా సాధించవచ్చు. కమిషన్కి సంబంధించిన పనిలో మీరు మోసపోవచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఈ సమయంలో భాగస్వామ్యానికి సంబంధించిన ప్రణాళికలు వాయిదా వేయటం ఉత్తమం. నిశ్చితార్థం లేదా వివాహం వంటి శుభ కార్యక్రమాలు కుదురుతాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఇక ఈ రాశి వారిలో కొంతమంది కింద పడడం లేదా గాయపడడం వంటి ప్రమాదం ఉందండి. వాహనాలు లేదా యంత్రాలకు సంబంధించిన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త బట్టలు, ఆభరణాలు పొందుతారు. ఒక ముఖ్యమైన కార్యాన్ని పూర్తి చేయడం ఆనందాన్ని ఇస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మీ సంపదను పెంచుకునే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉపాధి పెరుగుతుంది. వ్యాపార పర్యటనలు లాభదాయకంగా ఉంటాయి. నిరుద్యోగ నిర్మూలించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వివాదాలకి దూరంగా ఉండండి. అవసరమైన వస్తువులు పోయే అవకాశం కూడా ఉంది. పనిచేసే చోట ఒకరి నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. అనుభవజ్ఞులైన వ్యక్తి నుండి మీకు సలహా లభిస్తుంది. ఒక స్నేహితుని కలవడం మీకు ఆనందం కూడా కలిగిస్తుంది. ఈ సాయంత్రం మీరు ఒక పుట్టినరోజు వేడుకకు హాజరు కాబోతున్నారు. అక్కడ మీరు ఒక బంధువును కలుస్తారు. ఈ రాశి కింద నిర్మించిన విద్యార్థులు తమ చదువుల్ని మెరుగుపరచుకోవడానికి వారి దినచర్యలో కొన్ని మార్పులు చేసుకుంటారు. పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది. మరియు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. రేపటి మీరు కొన్ని కొత్త ఆలోచనలపై పనిచేస్తారు. రేపటి భక్తిభావంతో నిండి ఉంటుందండి. రేపటి మీ యొక్క జీవితంలో చిన్న చిన్న వివాదాలు చుట్టుముట్టి మాటలు తగాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే అవి మీ మనసుకు పెద్దగా భారం కావు. మీరు సహజంగా శాంతంగా స్పందించడం వల్ల సమస్యలు త్వరగా సద్దుమణిగే సూచనలు కూడా ఉన్నాయి. పని ప్రదేశంలో కొంత ఒత్తిడి కనిపించినా మీరు మీ తెలివితేటలతో వాటిని సులభంగా నిర్వహించగలుగుతారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించడం మీకు మంచిది. కుటుంబ విషయాల్లో రేపటి సానుకూలత ఎక్కువగా ఉంటుంది. బంధువులతో కలయిక మాట్లాడుకునే సందర్భాలు కూడా కలుగుతాయి. పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆనందాన్ని ఇస్తాయి. ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. మీ మాటలకి విలువ పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీస్సులు పొందే అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా పెద్ద మార్పులు లేకపోయినా స్థిరంగా ఉండే రోజు అండి రేపటి రోజున. ఖర్చులు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు, కానీ అలసటను నిర్లక్ష్యం చేయకండి. సరైన విశ్రాంతి తీసుకోవడం, ఆహారంలో నియమాలు పాటించడం మంచిది. మీరు సాధారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అవి మీ మనశ్శాంతిపై ప్రభావం కూడా చూపుతాయి. మీ సంబంధాలపై దృష్టి సారించవచ్చు. మీరు ఇతరుల భావాలను పరిగణలోకి తీసుకొని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ సమయంలో అపార్థాలు ఒక సమస్యగా మారవచ్చు. అందువల్ల మీ ప్రియమైన వారితో స్పష్టతను పాటించడము చాలా ముఖ్యం. మీ భావాలను పంచుకోవడానికి అవకాశాలు వెతకండి. ఇది పరస్పర నమ్మకాన్ని పెంపొందిస్తాయి. అధిక ఒత్తిడి నివారించడం చాలా అవసరం, ఎందుకంటే అది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రేపటి మీరు సున్నితత్వంతో మరియు సానుభూతితో వ్యవహరించాలి. మీ సంబంధాల్లో పరస్పర మద్దతు, స్ఫూర్తిని కొనసాగించండి. సహనము మరియు పరిస్థితి సరైన దిశలో నడిపించడం చాలా కీలకం. అంకిత భావం మరియు తెలివైన సమయం నేటి సవాళ్ళను అధిగమించడానికి మీకు సహాయపడతాయి. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పీడిస్తున్న మానసిక గందరగోళం మరియు అడ్డంకుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. గ్రహ సంచారాలు మీకు అనుకూలంగా ఉండటంతో మీ వ్యక్తిత్వంలో మీరు కొత్త తేజస్సును మరియు ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తారు.
వృత్తిపరంగా రేపటి రోజున చాలా ఫలవంతమైన రోజండి. పత్రాల కొరత లేదా ఇతర సాంకేతిక సమస్యల కారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్ట్ లేదా వ్యాపార ఒప్పందం చాలా కాలంగా నిలిచిపోయి ఉంటే అది రేపటి రోజు విజయవంతంగా పూర్తి కావస్తుంది. ఆర్థిక కోణం నుండి చూస్తే పెద్ద పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం. మీరు మీ కార్యస్థలాన్ని లేదా కార్యాలయాన్ని పొందించాలని ఆలోచిస్తుంటే రేపటి నుండి ప్రణాళికలు ప్రారంభించవచ్చు. మీరు రేపటి ఒక్కసారిగా ఏదైనా సరే ఒక కొత్త పనిని చేయాలనుకుంటారు. దానికి కావాల్సిన పనులు కూడా రేపటి మీరు ప్రారంభిస్తారు కూడా. మీరు భాగస్వామ్యంలో స్పష్టతను పెంపొందించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకి తమ నాయకత్వ నైపుణ్యాలు పనిలో ప్రదర్శించే అవకాశం కూడా ఉంది. ఇది మీ పై అధికారుల వద్ద మీ విశ్వసనీయతను పెంచుతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా దూరము లేదా అపార్థం ఉంటే రేపటి పరస్పర చర్చల ద్వారా అవి పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో మీ యొక్క పిల్లలకి సరైన మార్గదర్శకత్వం అవసరం కాబట్టి వారి కార్యకలాపాలు మరియు స్నేహితులపై నిశ్చితంగా దృష్టి పెట్టండి. ఇంట్లోని పెద్దలకి సేవ చేయడం మరియు వారి అనుభవాల నుండి నేర్చుకోవడం మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా చూడడం చాలా బాగానే ఉంది. అధిక శ్రమ వల్ల కలిగే శారీరక అలసటను నివారించుకోవడానికి సకాలంలో విశ్రాంతి తీసుకోండి. రేపటి మీకు ఉత్సాహం శక్తి లోపిస్తాయి. దీంతో పాటు మీకు కోపం ఎక్కువగా వస్తుంది. ఫలితంగా మీ పని పాడే అవకాశం కూడా ఉంది. అందువల్ల మీరు మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కార్యాలయంపై అధికారులతో కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు మరియు ప్రత్యర్థులతో కానీ వాదన దిక్కుండా రేపటి నిశ్శబ్దంగా గడపడం అయితే మంచిది. మీకు ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలి లేదా పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం కూడా ఉందండి. రేపటి మీరు మీ సంబంధాలని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. ప్రేమ మరియు అవగాహన మీకు బలంగానే ఉంటాయి. మీరు చెప్పిన మాటల వలన మీ జీవిత భాగస్వామి బాధపడవచ్చు కాబట్టి వారిని ఒప్పించడమే మీ యొక్క రేపటి విజయంగా నిలుస్తుంది. డబ్బు అప్పు తీసుకోవాలని మీకు అనిపిస్తే దాన్ని వాయిదా వేయండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని సమస్యలకు గురిచేస్తుంది. రేపటిలో పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోకండి, ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల తర్వాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. ఇక ఈ రాశి స్త్రీలు తమ వాక్చాతుర్యాలు మరియు త్వరతగిన విద్యార్థులు తీసుకునే సామర్థ్యాలను ప్రదర్శించడానికి అనువైన రోజండి. మీ వివేకాన్ని ఉపయోగించి మీరు చాలా కాలంగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. మీ కొత్త సలహా సమాజంలో లేదా స్నేహితుల మధ్య ఎంతో విలువైనదిగా పరిగణించబడుతుంది. ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు తొందరపడి ఎలాంటి పత్రాలపైన సంతకం చేయడం లేదా జాగ్రత్తగా ఆలోచించకుండా కుటుంబ వివాదాలు చిక్కుకోవడం వంటివి చేయకూడదు. నెరవేరని కోరిక నెరవేర్చుకోవడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవడానికి రేపటితో మీకు గొప్ప అవకాశం లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోవడం ఇబ్బందులు దారితీస్తుంది. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం నష్టాన్ని కలిగిస్తుంది. కుటుంబ విషయాల్లో సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి. తప్పుదోవ పట్టించి ఎలాంటి పెద్ద రిస్కులు తీసుకోవద్దు. పనిచేసే చోటపై అధికారి విధించిన రూల్స్ వల్ల పనివారం పెరుగుతుంది. గత తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి. మీ మాటల్ని కోపాన్ని నియంత్రించుకోండి. మీకు ఒక సామాజిక సంస్థతో కలిసి పనిచేసే అవకాశం కూడా లభించవచ్చు. కొత్త వ్యక్తులు కలవడము మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తుంది. మీకు ఒక స్నేహితుడితో వ్యాపార భాగస్వామ్యం కోసం ప్రతిపాదన రావచ్చు. ఎదుటి వ్యక్తి యొక్క కీర్తి మంచి ప్రవర్తన బట్టి మీరు మీ ప్రతిపాదన అంగీకరించవచ్చు. కుటుంబ ఆస్తికి సంబంధించిన కొన్ని పత్రాలు బయటకు పడవచ్చు. బయట వ్యక్తిపై ఆస్తిపై యాజమాన్య హక్కుకి క్రైమ్ చేయవచ్చు. ఈ సమయంలో మంచి న్యాయ సలహాదారులను సంప్రదించండి. ప్రైవేట్ సంభాషణ దొంగచాటుగా వినడం మానుకోండి. ఎదుటి వ్యక్తి మీపై ప్రతికూల అభిప్రాయం ఏర్పరచుకుంటారు. విలువైన వస్తువులు సురక్షితంగా ఉంచండి. మీరు మీ యొక్క పిల్లల చదువు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. అప్పుడప్పుడు వారి ఆలోచనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరితోనూ వాదనకు దిగవద్దు, లేకపోతే ఒక చిన్న విషయం పెద్ద సమస్యగా మారుతుంది. మీరు సామాజిక మరియు ప్రభుత్వ వ్యక్తులతో రంగంలో పనిచేస్తారు మరియు మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు సంతృప్తి లభించే అవకాశం కూడా ఉంది. మీరు ఒక మేధోపరమైన చర్చల్లో పాల్గొంటారు, కానీ మీ గొంతును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరము. ఆలోచనలో కొద్దిపాటి ఉత్సాహం ఉండవచ్చు, కానీ పరిస్థితిని గమనించడం చాలా అవసరం అండి. సంతృప్తికరమైన ప్రవర్తన మరియు ప్రయోజనాలను తెస్తుంది. రేపటి మీ కుటుంబ సభ్యుల సౌకర్యం మరియు అవసరాలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించడం అయితే చాలా మంచిది. రేపటి బయటి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరమవుతాయి. కోటలో జీవితపు ఆనందాన్ని ప్రేమించడం ఎల్లప్పుడూ కూడా రక్షణ గురించే పట్టించుకుంటూ ఉండటం అనేవి మీ శారీరక మరియు మానసిక ఎదుగుదలకి అవరోధాలు అవుతాయి. అది మిమ్మల్ని పిరికిగా తయారు చేస్తుందండి. రేపటిన పొదుపు చేయడం అనేది మీ అభివృద్ధిని వృద్ధిని ఆర్థిక సురక్షితని మెరుగుపరుస్తుంది. మీరు పనిచే చోట బాగా అలసిపోవడం వల్ల కుటుంబ సభ్యుల అవసరం కావాల్సినట్టు ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తారు. మీ ఆత్మ భాగస్వామి రేపటినంతా మీ గురించి ఆలోచిస్తారు. మీరు మీ యొక్క అత్తమాయల నుండి అశుభ వార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. ఇటీవల జీవితం మీకు చాలా కష్టతరంగా గడుస్తుంది, కానీ రేపటి మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందపు ఆనందం చవి చూస్తారు. మీరు మీ జీవితంలో ముఖ్యం కాని వారి మాటలు మాత్రం అసలు పట్టించుకోవకండి. రేపటి రోజున ఆంజనేయ స్వామి ఆరాధన ఈ రాశి వారికి మేలు చేస్తుందండి. మరి తెలుసుకున్న ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.